పూర్తిగా బాగా ధ్యాన ప్రచారం చేశారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా తిరిగి శంకర్ గారు, వీళ్ళు రాముడు గారు, వీళ్ళందరూ కూడా మరి ఇటువంటి ప్రతి ఊర్లో సారు పిరమిడ్ రావాలి అనే సంకల్పం సారది ఏదైతే ఉందో దాన్ని మనసా వాచ కర్మన ఆచరించుకుంటూ ముందుకు తీసుకెళ్లారు వీళ్ళంతా. మరి చాలా అదృష్టవంతులు వీళ్ళు. పత్రి సార్తో కలిసి పనిచేశారు వీళ్ళంతా కూడా. మరి అలాగే బొగ్గన నరసింహులు గారు వారి కుమారుడు, మీ పేరు జనార్దన్, బొగ్గన జనార్దన్ గారు ఉన్నారు. మరి ఆ తండ్రి తర్వాత ఆయన కూడా ఇప్పుడు ధ్యాన ప్రచారము అలాగా ధ్యానానికి ఇక్కడ అందరికీ పిరమిడ్లో అందరూ ధ్యానం చేసుకునే విధంగా ఆయన ఈ ధ్యాన ప్రచారాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. ఆ జనార్దన్ గారి వారి అనుభవాలు, ఈ పిరమిడ్లో పత్రిజీ గారితో వారికి ఉన్న అనుబంధము, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. నా పేరు జనార్దన్, మా ఊరు తిమ్మందొడ్డి గ్రామం. మేము నలుగురము అన్నదమ్ములము. మా నాన్న పేరు కే బుగ్గ నరసింహలచారి. అయితే మా నాన్న ఫస్ట్లో భక్తి మార్గంలో ఎక్కువ ఉండేవాడు. తర్వాత నాన్న ధ్యాన మిషన్లోకి వచ్చేసి ధ్యానం చేయాలని చాలా తపన పడ్డాడు. మా కుటుంబాలను కూడా మా వాళ్ళను కూడా అందరిని మార్చాలని చూశాడు. కానీ కొన్ని జరగలేదు, కొన్ని జరిగినాయి. ధ్యానం తప్పనించి జీవితంలో ఏమి లేదని అంత పూర్తి నమ్మాడు, అంత బాగా నమ్మాడు. అందరూ కూడా ధ్యానం చేస్తే సర్వరోగ నివారణ అని చాలామందికి ధ్యానం గురించి చాలామందికి చెప్పడమే జరిగింది. మా నాన్న చెప్పిన అనుభవాలంటే, మా నలుగురు కొడుకునైతే మా మూడో అన్న తప్పిపోయినాడు ఒకప్పుడుకు. ఆయన తప్పిపోయిన విషయం గురించి మా నాన్న ధ్యానంలో చూసి పలానా చోట్ల ఉన్నాడు, పలానా ప్లేస్లో ఉన్నాడు, ఆయనకి ఏమీ లేదు కూడా చెప్పి రుజువు చూపించాడు. ఆ రోజు నేను ధ్యానం అంటే నమ్మదలుచుకున్నాను. అప్పటి నుంచి ధ్యానం చేస్తూ వచ్చాము. ధ్యానం గురించి ఎంత చెప్పినా తక్కువనే. అందరూ ధ్యానం చేయాలి. మా నాన్న ఎప్పుడు ధ్యానం అని చాలామందికి మన ఊర్లో కానీ మిగతా పిల్లల్లో కానీ చాలామంది చెప్పాడు. మరణం కూడా జయించే ధ్యానమే అని. ఎంత నిజమో ధ్యానం చేయడం కూడా అంతే నిజము. అందరూ ధ్యానం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. పత్రిజీ గారితో ఎప్పుడు కలిశారు? పత్రి సార్ నేను కలిసింది ఇక్కడే సార్, సంఘాల ఫిరిమిల్లో కలిశాను. సంఘాల ఫిరిమిల్లో మేము సార్ని కలిసాము. ఆ రోజు చూసాను సార్ని. ఓకే సార్. ఇంకా మీరు